రాష్ట్రంలో సంచలనం సృష్టించిన డెక్కన్ సిమెంట్స్ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. డెక్కన్ సిమెంట్స్ నుంచి మంత్రి కొండ సురేఖ, ఓఎస్డీ సుమంత్, సీఎం ప్రధాన అనుచరుడు రోహిణి రెడ్డి పెద్ద ఎత్తున డబ్బులు డిమాండ్ చేశారని పెద్ద రచ్చయింది. డెక్కన్ సిమెంట్స్ యాజమాన్యాన్ని తుపాకీతో బెదిరించారని ఏకంగా మంత్రి కొండ సురేఖ కూతురు సుష్మితా పటేల్ కూడా ఆరోపించారు. ఇప్పుడు మరోసారి కంపెనీ వ్యవహారంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అటవీ శాఖ భూములను సంస్థ కొల్లగొడుతున్నదని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై సుప్రీంకోర్టు సాధికార కమిటీ ఈ నెల డెక్కన్ సిమెంట్స్ యాజమాన్యానికి సూర్యాపేట జిల్లా పాలకీడు మండలానికి సమీపంలోని సైదుల్నామా రిజర్వ్ ఫారెస్టులో ప్రభుత్వం 1987లో తొలిసారి 22.5 హెక్టార్లను, 1999లో రెండోసారి 73.93 హెక్టార్లను, మూడోసారి 2013లో 183 హెక్టార్ల భూమిని కేటాయించింది. ఈ భూముల నుంచి సున్నపురాయిని వెలికితీసి తమ సిమెంట్ పరిశ్రమకు ఉపయోగించుకునేవారు. అయితే డెక్కన్ సిమెంట్స్ యాజమాన్యం కేటాయించిన భూమిలోనే కాకుండా అదనంగా మరో 33 హెక్టార్ల భూమిలో చేపట్టిందని ఆరోపణలు వచ్చాయి. దీనిపై గత 10 ఏళ్లుగా వివాదం కొనసాగుతూనే ఉంది. దీనిపై పసుపులేటి సురేష్ బాబు అనే ఇంజనీర్ ఓఎన్జీటీలో కేసు వేశారు. బుల్డోజర్లు, జేసీబీలు పెట్టి హద్దులు చెరిపేశారని పసుపులేని సురేష్ బాబు ఫిర్యాదులో ఆరోపించారు. అధికారులు ఏర్పాటు చేసిన సరిహద్దురాలను ఇష్టానుసారం మార్చేశారని పేర్కొన్నారు. ఆక్రమణలపై డెక్కన్ సిమెంట్స్ యాజమాన్యం నోరు మెదపడం లేదన్నారు. 8 హెక్టార్ల భూమిలో ఆక్రమణలు జరిగినట్లు వారు ఒప్పుకున్నారని, కానీ డెక్కన్ సిమెంట్స్ ఆధీనంలో ఉన్న భూమిని ప్రభుత్వానికి తిరిగి అప్పగించలేదన్నది ప్రధాన ఆరోపణ. ఫిర్యాదు మేరకు సుప్రీంకోర్టు సాధికార కమిటీ దీనిపై విచారణ జరుపుతుంది. సైదుల్నామా రిజర్వ్ ఫారెస్టులో జరుగుతున్న అక్రమ తవ్వకాలు, ఉల్లంఘనలపై గతేడాది డిసెంబర్ 22వ తేదీన సిఈసి రాష్ట్ర ప్రభుత్వం అటవీ అధికారులు సరైన సమాచారం అందించలేదు. దీంతో ఫిబ్రవరి 25న ఢిల్లీలో సిఈసి చైర్మన్ నేతృత్వంలోని కమిటీ జరిపే విచారణకు రాష్ట్ర కేంద్ర అటవీ అధికారులు హాజరు కానున్నారు.